మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సర్చ్ కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ వారం రోజుల్లో ఉప కులపతుల నియామక ప్రక్రియ పూర్తి. 21వ తేదీతో పూర్తి కానున్న ప్రస్తుత వీసీల పదవి కాలం. ఇక్కడ చూస్తే పాలనతో పాటు ప్రచారానికి సై 2 రోజులుగా సమీక్షలతో సీఎం బిజీ. ఏఐసిసి స్టార్ క్యాంపెయినర్గా హోదాలో వీలును బట్టి ప్రచారానికి పలు పీసీసీల నుంచి ఆహ్వానాలు. రాయ్ బరేలీతో పాటు బీవండి బరంపురంలో ప్రచారం చేసే ఛాన్స్. త్వరలో ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు. ఎట్టకేలకు ఇప్పుడన్నా బదిలీలు అన్న ముచ్చట వింటున్నాం. మా షోలు అసలే తుప్పుపట్టున్నాయి, ఎప్పుడెప్పుడు బదిలీలు జరుగుతాయా అని చెప్పి. బదిలీలు కాదు, అవినీతి చేసిన ఐఏఎస్ ఆఫీసర్లను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాల్సిందే. బదిలీలు అయితే ప్రభుత్వం నుంచి వాళ్ళు తినే సొమ్మంతా తింటూనే ఉన్నారు కదా. బదిలీలు అయితే వేరే డిపార్ట్మెంట్లో గుట్టు చప్పుడు కాకుండా తిన్నామా పడుకున్నామా తెల్లారిందని పొద్దున వస్తారు, మధ్యాహ్నం ఇంత సద్దముట్ట కట్టుకొని తిని పోతారు. ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నది. ఇంకేం చేయొచ్చు, దీని గురించి ఏ రకంగా చూడొచ్చు? ఐఏఎస్ ఐపీఎస్లు అనేది గుర్తొచ్చింది. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి జిహెచ్ఎంసీలో కావచ్చు, ఈ రెరాలా కావచ్చు, ఇంకా మిగతా వాటిలో కావచ్చు, కీలక పాత్ర పోషించినటువంటి దాన కిషోర్ ఐఏఎస్ మీద ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. కొన్ని ఫోటోలు కూడా మా దృష్టికి వచ్చినాయి. అతి త్వరలో దాన్ని మేము బయట పెట్టబోతున్నాం, బయలు చేయబోతున్నాం. ఓకే, అంటే ఎన్నెన్ని వేల కోట్లు వీళ్ళు సంపాదించిండ్రు, బెంగళూరులో పోయి ఏం చేసిండు, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈ మెయిన్ పర్సన్ పేరు మర్చిపోతా ఉన్నారు మాటికి. మనం ఎంతసేపు నవీన్ మిట్టలు, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, అమయ్ కుమార్, అమాయక చక్రవర్తి అమయ్ కుమార్ ఉన్నాడు కదా. నెక్స్ట్ ఇక ఆయనదే నెక్స్ట్ మొత్తం అంతా ఈ ధరణి ఆపరేటర్ని పెట్టుకొని ఏ రకంగా దందాలు చేసిండో మొత్తం కూడా బయటకు వస్తూ ఉన్నాయి. మొన్న ఇది చేసినాం కదండి, ఒకటి మన క్రాంతి కుమార్ ధరణి ఆపరేటర్ అని చెప్పి ఒకటి చేసినాం, చెప్పడం మర్చిపోయినా నేను. ఆయన ఏకంగా మా ఆఫీస్కి వచ్చి సూసైడ్ చేసుకుంటా అని చెప్పి టాబ్లెట్లు పట్టుకొని వచ్చి మీరు మాట్లాడిన వీడియో డిలీట్ చేయాలి, ఒక లెటర్ రాసిండు, సూసైడ్ లెటర్ రాసిండు. ఏమని, నా చావుకి కారణం ఓకే టీవీ శ్రావ్య, ఎందుకంటే క్రాంతి కుమార్ అనే నేను ఆమె వల్ల పీడింపబడ్డా. ఆ పీడింపబడ్డం ఏందండి, ఆయన అవినీతి బయటికి చూపించినాం మేము. ఆయన అమయ్ కుమారు కలిసి చేసిన దందాలు బయటికి చూపించినాం. క్రాంతి కుమార్ ధరణి ఆపరేటర్, ఆయన ఈ ధరణి ఆపరేషన్స్ని అడ్డు పెట్టుకొని దీన్ని చేసిండు, దాన్ని చేసిండు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక మస్తు పైసలు తిన్నాడు. సరే, ఆ విషయం వాళ్ళ చుట్టాల పంచాయతీ ఉంది. చుట్టాల పంచాయతీ ఉంది. ఆ ఎవడో చుట్టాల పంచాయతీోడు మిగిలిన వాళ్ళ భూములు కబ్జా పెట్టిండని చెప్పి మా దగ్గరికి తీసుకొచ్చిండు. ఇప్పుడు ఓకే టీవీ దృష్టికి వచ్చినప్పుడు మేము అది చూపించాలన్నా వద్దా సబ్జెక్టు? డెఫినెట్గా చూపించాలి. మేము 1కి 100 సార్లు 2 వారాల నుంచి దాన్ని ఎంక్వైరీ చేసినాం. ఎంక్వైరీ చేసి దాంట్లో నిజాలు ఎంత అనేది తెలుసుకొని ఆయన గురించి చెప్పినాం. ఏమైంది, ఆయన గురించి చెప్పిన తర్వాత ఆయన ఉద్యోగం పోయిందంట. ధరణి ఆపరేటర్గా బర్తరఫ్ చేసిరట. అది నిజమా అబద్ధమా ఉత్తుగా చెప్తుండా నాకు అర్థం కాలే. ధరణి ఆపరేటర్గా బర్తరఫ్ చేసిండట. చేస్తే ఇంకేమంటాడు ఈయన, నా ఉద్యోగం పోయింది, మీ వల్ల నా రియల్ ఎస్టేట్ కూడా ఆగిపోయింది, నన్ను ఓడి మా ఊర్లో నమ్ముతలేరు, నా ముఖం చూస్తే నమ్మట్లేదు అంటుండు. మరి నువ్వు అవినీతి చేసినప్పుడు నీకు ఆ బుద్ధి ఏమైంది? ఇక నాకు వీళ్ళు ఫోన్ చేసుడు ఏం చేసిండు, ఇంకేం చేసిండంటే మా ఆఫీస్కి వచ్చిండు. మా కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు, ఇక్కడ ఎడిటర్స్ ఉంటారు కదా, ఎడిటర్స్ ఎస్సీఓస్ మా స్టాఫ్ ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చి బూతులు మాట్లాడు, నేను చచ్చిపోతున్నా, ఇగో టాబ్లెట్స్ మింగుతున్నా అని టాబ్లెట్స్ టిప్పు పట్టుకొచ్చిండు. నేను లేను ఆఫీస్లో, మనం నిజామాబాద్లో ఉన్నాం, ఎలక్షన్ గ్రౌండ్లో తిరుగుతున్నాం కదా. ఇట్లా వచ్చి శ్రావ్యతో మాట్లాడాలి, తాడో పేడో తేల్చుకుంటా, లేకపోతే నేను చచ్చిపోతా అంటే ఏం చేయాలి? చచ్చిపోతే అవినీతి చేసేటోళ్ళు ఆపరణ చేస్తే బెటర్ కదా, దేశానికి భారం తగ్గుతుంది. నేను చెప్పేది అదే. వీడియో డిలీట్ చేయి అంటే నేను చెయ్యా. సరే పోనీ, ఇక లాస్ట్కి ఏమన్నాడు, అట్లీస్ట్ నా పేరన్నా డిలీట్ చేయండి అన్నాడు. సరే పోన్లే, మేము ఏం చేసినాం, వాడు చచ్చిపోతా అంటే 100కి ఫోన్ చేసినాం. సార్ ఇట్లా చూడండి, మరి ఓడో వచ్చి కూర్చుండు, మేము చేసిన కంటెంట్కి వాడు చేసిందే అవినీతి, వాళ్ళ కంటెంట్ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఎంక్వైరీ చేసినాం. అవినీతి పరుడు వచ్చి మేము చచ్చిపోతా అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మమ్మల్ని, ఆ డిలీట్ చేయకపోతే చచ్చిపోతా అని చెప్పి. మరి ఆఫీస్కి వచ్చి కూర్చుండు అంటే పాపం వాళ్ళు వచ్చిర్రు, పట్టుకపోయారు. ఏందయాను మళ్ళీ పైగా కింద ఒక టాబ్లెట్ వేసుకున్నా అంటాడు, పైకి వచ్చిన ఒక టాబ్లెట్ వేసుకున్నా అంటాడు.
నిజంగానే కింద ఒక టాబ్లెట్ వేసుకుంటే పైకి ఎట్లా వస్తాడండి? ఆనే కలుదిరి పడిపోవాలి కదా. అంటే చెప్తున్నా నేను, ఇట్లాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్స్కి వాడు కూడా భయపడ్డు. నేనైతే అసలే భయపడా. ఇక నేనేమంటా అంటే ఉల్టా పోతే ఓని రాబాయ్ ఏం చేస్తాం, సమాజానికి అవినీతి పరులు అవసరం లేదు అంటా నేను. కానీ 100కి ఫోన్ చేసినాం, ఆయనను పంపించినాం. ఈ లోపల ఏం చేసిండు ఈయన, ఆ వీడియో మొత్తం తీసిండు, ఇట్లా సెల్ఫీ వీడియో మొత్తం మా ఆఫీస్ అంతా ఇట్లా టర్న్ చేసి, ఇగో నా చావుకి కారణం ఓకే టీవీ, ఇక నేను చచ్చిపోతున్నా, నా గురించి మొత్తం బట్టబయలు చేసింది చెప్పింది అని చెప్పి ఏం చేసిండు, వాళ్ళ చుట్టుపక్కల కమ్యూనిటీలకు, వాళ్ళ కాలనీ ప్రెసిడెంట్లకు, గ్రూప్లలో మొత్తం కూడా పంపిస్తే పాపం వాళ్ళెవరో వాళ్ళ రిపోర్టర్లను పట్టుకొని నాకు ఫోన్ చేసి అమ్మ వదిలే అమ్మ ఎందుకమ్మా అది ఇదని ఎవరెవరో చెప్పడానికి ట్రై చేశారు. నేను అన్నా ఏం ఉపయోగం అన్న వాళ్ళ వల్ల, అట్లాంటి వాళ్ళ వల్ల. పైగా ఏంది ఇక్కడ అతను ఏమంటుండు తెలుసా, ఇక్కడ నేను అసలు పాయింట్ నేను మాట్లాడతా. ఇదంతా ఎందుకు చెప్తున్నావు శ్రావ్య? ఇప్పుడు ఇది జరిగి 3-4 డేస్, మన ఎలక్షన్కి నాకు తెలిసి ఎలక్షన్కి ఒక 3-4 డేస్ ముందర అయిందండి. చెప్పే సందర్భం రాలే కాబట్టి చెప్పలేదు నేను. ఇప్పుడు అమయ్ కుమార్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇదంతా కూడా చెప్తున్నాను నేను మీకు. ఆయన ఏమంటాడు, ఆయన పేరు డిలీట్ చేయడంతో పాటట అమయ్ కుమార్ది కూడా డిలీట్ చేయమంటాడు. అరే నువ్వు వచ్చినావు సూసైడ్ చేసుకుంటా, డిలీట్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటా అని వచ్చి గొడవ చేసేది నువ్వు. మా ఆఫీస్ స్టాఫ్ ఆడపిల్లల మీద, వాళ్ళ మీద, స్టాఫ్ మీద అడ్డమైన బూతులు మాట్లాడి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసింది నువ్వు. ఇవన్నీ చేసినావు. అరే నువ్వు నీ గురించి నువ్వు మాట్లాడు, అమయ్ కుమార్తో నీకేం సంబంధం లేదన్నావు కదా, మరి అమయ్ కుమార్ గురించి ఎందుకు డిలీట్ చేయాలి నేను? అతనిదే కాకుండా అమయ్ కుమార్ డిలీట్ చేయమని అడుగుతుండు నన్ను. ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా. అంటే వీళ్ళు ఏ రకంగా బరితగించారు అనేది మీరు ఆలోచించండి.